మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. వ్యాపారమైన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మమ్మల్ని కాచినట్టు మీ ఆలోచన, మీ శక్తి, మీ సహాయం మాకు అనుకుంటూ సూచిస్తాం. ఈ పునరుద్ధాన దినాన్న మేము కూడుకున్నాము, నువ్వు ఆరాధించాలి. మీ సహాయం మాకు అనుకుంటూ చేసి నడిపించుకుంటూ ప్రతి విషయంలో మీ ఆధారం సమాధానం నామంలో ప్రార్థిస్తాను. దేవుని ఎక్కడ ఎక్కడ దేవుణ్ణి చూసే విధానం అనేది మనుషులు కోణంలో రకంగా దేవుణ్ణి చూస్తుంటారు. దేవుడు రకాలంగా చూస్తున్నాక దేవుణ్ణి అనేక రకాలైన కోణాల్లో చూస్తారు. ఒకరు ఈ సైడ్ చూస్తే మరొకరు ఈ సైడ్ చూస్తారు. మరొకరు మా తూర్పు సైడ్ చూస్తే కనుక ముఖం వైపు చూస్తే మరొకరు వీపు సైడ్ వెనక భాగం చూస్తారు. ఇలా దేవుణ్ణి ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుని దేవుణ్ణి సరైనగా అంటే పూర్తిగా అర్థం చేసుకుని జీవితాలు ఈరోజు క్రైస్తవంలో కనబడుతుంది. అలా కనిపించిన రీతిని బట్టి దేవుణ్ణి ఎవరికి తోచినట్టుగా వారు దేవుని నమ్మటం అనేది జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో రిఫరెన్స్ వాక్యాన్ని మనం చూసుకుని ఏదైనా వాక్య సందేశముగా వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటాం. కీర్తనకారుడు రాసిన కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం. కీర్తనకారుడు దావీదు గారు రచించిన కీర్తన 31వ కీర్తన 19వ అధ్యాయాన్ని 19వ వచనాన్ని చూద్దాం. 31వ కీర్తనలో 19వ వచనాన్ని చూద్దాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. రాయబడిన సందర్భాన్ని రెండుగా చూడవచ్చు. ఒకటి ఇహలోక ఆశీర్వాదాల గురించి చూడవచ్చు, ఇహలోక మేలుల గురించి కూడా చూడవచ్చు. దేవుడు చెప్పే అంతరాత్మలోనికి వెళితే కనుక దేవుడు ఏం చెప్తున్నాడు అనేది కానీ తెలియదు. ఈ వచనాలు చూడగానే చాలా మంది మాట్లాడే విషయం ఏంటంటే దేవుడు మనకి మేలు దాచుతాడు, కీడు మనకి ఏమీ ఉండవు, దేవుడు మనకి మేలే దాచుతాడు అని మాట్లాడేవారు ఎక్కువగా కనబడతారు. దేవుడు దాచించిన మేలేంటి? దేవుడు దాచించిన మేలేంటి? ఎలా దాచాడు? ఆయన ఎక్కడ దాచాడు? ఆ మేలుని మనకి ఎప్పుడు ఇస్తాడు అనేది మనము ఒకదాని వెంబడి ఒకటి ఏం చేయాలంటే కనుక ఆలోచించాలి, వెతకాలి. వెతికితేనే కానీ ఆయన మేలేంటో మనకి దొరకదు, ఆయన దాచిన మేలేంటో మనకు. మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక కొత్త నిబంధన గ్రంథమైన కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రచించిన కొరింథీయులకు రాసిన పత్రికను 2వ అధ్యాయంలో ఒక ఇంటూ కనపడుతుంది. 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన వాటిని చూస్తే కనుక ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో, ఏవి కంటికి కనబడలే, చెవికి వినబడలే, మనుషులకు దేవునికి గోచరం కాలేదని రాయబడి ఉంది. అంటే మనుషులకు దేవుడు తనను ప్రేమించు వారి కొరకు, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు, దేవుడు మనం ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో కంటికి కనపడలేదు, చెవికి వినపడలే, ఏంది ఆచరణ అనేది తెలియదు అంటాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు తెలియదు అంటున్నాడు.
గోచరం కాల, అర్థం కాల, ఏం రాశాడో నాకు అర్థం కాలేదు. మనకు అర్థం కానప్పుడు మనం ఎందుకు తెలుసుకోవడం? అర్థం కానప్పుడు వెతకడం ఎందుకు? అర్థం కానప్పుడు దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది. కింద చెప్తున్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, దేవుడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములు కూడా పరిశోధించుతున్నాడు అని. తెలియని విషయాలను, గోచరం కాని విషయాలను కూడా, అందుకే ప్రవక్తలు చూడనివి మీరు చూస్తున్నారు, ప్రవక్తలు విననివి మీరు వింటున్నారన్నది చూస్తున్నారు. ప్రవక్తలు వినకపోయేది, చూడకపోయేది, వాళ్ళకు తెలియని సంగతులను కూడా దేవుడు ఆత్మ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. అందుకే దీన్ని జీవ గ్రంథం అంటాం. బైబిల్ని జీవ గ్రంథం. దేవుడు ఆత్మ ద్వారా తెలియజేసిన సంగతులు ఉన్నాయి. ఆత్మ ద్వారా దేవుడు మనకు అర్థం చేస్తున్నాడు. గోచరము కాని సంగతులు, అర్థం కాని సంగతులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే కనుక అర్థం చేస్తాడు. అది దేవుడు గొప్పతనం. ఇలా దేవుడు దాచించిన మేలును మనము ఏంటని మనం చూస్తే కనుక, దేవుడు అసలు ఏ మేలు దాచి ఉంచాడు? దేవుడు దాచి ఉంచిన ఆ మేలు ఏంటి? వజ్ర బంగారమా, లేదా ఆశీర్వాదమా, లేకపోతే దేవుడు కురిపించబోయే దీవెన? ఎందుకంటే దేవుని గురించి, దేవుడు అనగానే మా అందరికి గుర్తొచ్చేది ఏంటంటే దీవెనలు. బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, నిందలు పోతాయి, అప్పులు పోతాయి, ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యం పోతుంది. ఇదే క్రైస్తవ్యం అంతా కూడా నేర్పించింది, లేదా నేర్చుకునేది ఏంటంటే కనుక దేవుడి గురించి ఇవే నేర్చుకుని, అవి నేర్చుకున్నా అనుభవించా. దేవుడు మనకి చేసే మేలులు అనుభవించా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవించా, ఆయన పెట్టే ప్రతిదీ కూడా మనం అనుభవించాం. ఆయన కాపాడే ప్రతి ఆరోగ్యం నుండి కూడా కాపాడబడ్డాం. కానీ దేవుణ్ణి మనం మరొక కోణంలోనూ చూడాలి, మరొక వైపుకు మనం చూడగలిగినప్పుడు దేవుడు ఏంటనేది మనకే అర్థం చేస్తాం. అక్కడ మళ్ళీ కీర్తన గ్రంథానికి వస్తే మళ్ళీ వస్తుంది. కీర్తన గ్రంథం 19 31 అధ్యాయం 19 వచ్చిన మళ్ళా ఒకసారి నరులు ఎదుట నిన్ను ఆశ్రయించువారు నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మేలును సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచిన మేలేంటి? మన కొరకు దేవుడు ఒక గిఫ్ట్ దాచాడు. కానీ మనకి ఏంటంటే ఆతృత, దాన్ని ఓపెన్ చేయాలి. ఎవరికైనా ఏదన్నా గిఫ్ట్ ఇస్తే కనుక, మరి నీకు ఎగ్జామ్లో పాస్ అవుతే కనుక మంచి గిఫ్ట్ ఇస్తాను, అదేంటో చెప్పు డాడీ చెప్పాలి. చెప్పకపోతే కనుక వాళ్ళకి ఆతృత పేరు చెప్పాలి. అది ఓపెన్ చేస్తేనే కానీ వాళ్ళకి ఏంటంటే ఏం తెచ్చేది, ఏం దాచారు. అది తెరిచినప్పుడు వాళ్ళ మంచిదైతే కనుక వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా ముఖం చాలా వెలిగిపోతుంది. అది మంచిది కాదనుకోండి, ముఖం అంతా ఏమవుతుందంటే డల్ అయిపోతుంది. మరి దేవుడు మన కోసం ఒక గిఫ్ట్ చేశాడు. దాన్ని మనం ఏం చేయాలంటే ఓపెన్ చేసి చూడాలి. అది మంచిదే, అది మనకి కావాలి.
మనకి చాలా అవసరమైనది, చాలా అవసరమైనది. అవసరమైన గిఫ్ట్ని దేవుడు మనకి దాచుంచాడు. దాన్ని మనం వెతకగలిగితే కనుక రాయబడిన మాటలు మనం వెళ్ళి చూస్తే కనుక రాయబడిన మాటలు చూస్తే అదే కీర్తనకారులు ఒక విషయాన్ని తెలియజేస్తారు. అదే కీర్తనకారులు 44వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుతాం. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము అంటారు. దేవుడు సిద్ధపరిచిన మేలు ఏంటంటే గనక బైబిల్ ఏంటంట? వధ. దేవుడు సిద్ధపరిచిన మేలు ఏంటంటే వధింపబడడం. ఆయన కొరకు త్యాగమైపోవడం. ఆ మేలు ఎవరు అనుభవించారంటే కనుక అపోస్తులందరూ ఆ మేలు కొరకే ప్రయాసపడ్డారు. అపోస్తులందరూ కూడా ఆ బాటలోనే నడిచారు. అపోస్తులందరూ నడిచిన బాట ఏంటంటే మేలు. కానీ ఇక్కడ మనం ఏమనిపిస్తున్నాం అంటే కనుక మేలు అనగానే సుఖం అనుభవిస్తున్నాం. అందుకే ధనవంతుడు లాజరు గురించి మనకు తెలుసు కదా. ఇదిగో ఈ లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకో. ధనవంతుడితో చెప్తున్నాడు అబ్రాహాం. ఈ లాజరు కష్టం అనుభవించింది, నువ్వైతే సుఖము అనుభవించింది. నువ్వు మేలు కోరుకోలే, దేవుడిచ్చే మేలు కోరుకోలే, దేవుడు దాచిన మేలు కోరుకోలే. కానీ లాజరు ఏం చేశాడంటే కనుక దేవుడు దాచించిన ఆ మేలు అనుభవించాడు భూమి. నువ్వైతే కనుక సుఖమును అనుభవించుతీవి. ఇక్కడ దాచించిన మేలు అంటే ఏంటంటే కనుక అదే అంటారనమాట. ఏమంటారు ఇక్కడ? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. వధకు సిద్ధపరిచిన మేలు అంటే మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 7వ వచనం. అతడు దౌర్జన్యము ఉండెను, బాధింపబడిన వారికి అతడు నోరు తెరవలేదు, వధకు తేబడు గొర్రె పిల్ల ఆయన. ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వధకు తేబడ్డాడు. ఈయన వధకంటే నరకడానికి, చంపడానికి, వధింపబడ్డానికి, బలైపోవడానికి ఈయన వధకు తేబడ్డాడు. ఇప్పుడు వధింపబడక ముందు గొర్రె ఏం చేస్తారు? పెంచుతారు. చిన్నప్పటి నుంచి దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతారు. దానికి ఏం కాకుండా ఏ అనారోగ్యం వచ్చినా కానీ దానికి ఏం చేస్తారు? వైద్యుల దగ్గర తీసుకువెళ్తారు. పశువుల ఆడ దగ్గర తీసుకువెళ్ళి ఇదిగో తుమ్ముతుందండి గొర్రె సరిగ్గా బలహీనంగా ఉందండి, ఏం ఆడుకుంటారు, ఏం చేయమంటారు అని వైద్యులు సలహా తీసుకుంటారు. చక్కగా మేపుతారు, దానికి కావాల్సిన ఆహారం అంతా పెడతారు. వాళ్ళకు తేబడకముందు మరి వాళ్ళకు తేబడినప్పుడు ఇప్పుడు ఏమవ్వాలంటే కనుక చంపబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన నిమిత్తం అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వధకు తేబడు గొర్రె పిల్లగా బొచ్చు కత్తిరించుకోలేదట. గొర్రె ఎలా మౌనముగా ఉండను అలాగే ఉండను. యెషయా గ్రంథం
5వ అధ్యాయం 12 ఇప్పుడు 65 10. ఉమ్. 65 12. నేను పిలువుగా సరే. చలో 12 65 12. నేను పిలువగా వారు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా వారు ఆలకింపక నా దృష్టికి చెడ్డదానిని చేసింది, నాకు ఇష్టం కాని దాన్ని కోరుతుంది. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుచున్నాను, మీరందరూ వదకు లోబడుదురు అని. ఖడ్గాన్ని ఎలా భావిస్తున్నాడు దేవుడు? అదృష్టం. అదృష్టం అంటే కలిసి రావాలి. ఎవరికైనా మొన్న రాశారు, ఒక వ్యక్తికి లాటరీ తగిలిందంట, ₹1,00,000 లాటరీ. ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు. లక్ కలిసి రావాలి. లక్ అనేది కలిసి వస్తే కనుక అది అదృష్టం అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడి యొక్క అదృష్టం ఏంటంటే కనుక చెప్తున్నాడు అక్కడ, నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరు వదకు లోనగుదురు. దేవుడు దాచిన మేలే వదకు లోనగటం, శ్రమలు పాలవటం, నిందల పాలవటం దేవుని నిమిత్తం. ఇంకా ఇరిమియా గ్రంథం 11వ అధ్యాయం 19 వచ్చిన పడుతుంది. 11-19 వచ్చిన, అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని, మనము చెట్టును దాని ఫలమును నశింపజేయడం రండి అని పేరెకను జ్ఞాపకం చేసుకొనక పోనట్లుగా బ్రతుకు వారిలో నుండివారును వారిని నిర్మూలన చేయడమని రండని వారు నా మీద చేసిన ఆలోచనను నేను ఎదుగుదనంటే. ఇక్కడ రాయబడిన మాట్లాడండి, అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని అన్నారు. ఇర్మియా గారిని ఎన్ని బాధలు గురి చేశారు. ఇర్మియా గారిని ఆయనని ఎన్ని శ్రమలకు పాలు చేశారు. ఆయనకి పెట్టిన బాధలు ఇంత అంతా కాదు, చాలా బాధలు అనిపించాడు. వదకు తేబడి గొర్రె పిల్ల. ఎందుకంటే ఎవరైనా మనల్ని ఏదన్నా ఒక మాట అంటే మనకి ఏమవుతుందంటే పౌరుషం వస్తుందా, పౌరుషం పొడుచుకొచ్చిందిరా అన్న. మనకు మాట అంటే ఏం చేయాలంటే పడదు. కానీ ఇశ్రాయేలీయులు వారి మీద పెట్టిన ఆ శ్రమను బట్టి ప్రవక్త అయిన ఇర్మియా ఎలా మారిపోయాడంటే కనుక సాధువైనట్టుగా, సాధుతత్వం వచ్చేసింది. అంటే నేను గొర్రె పిల్లగా మారాలి. నేను ఎందుకు వచ్చానంటే వదకు తేబడినాను, నన్ను చంపడానికి తేబడ్డా, వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆచరించిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు ఏంటంటే కనుక వధింపబడటం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం, నిన్ను గూర్చి రాయబడినది అనగా నిన్ను బట్టి దినమెల్లా వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలుగా మేము ఎంచబడిన వారము.
వదకు తేబడిన గొర్రెలుగా మనం ఎంచబడిన వారం, వదకు సిద్ధమైన వారమని మనం ఏమంటే సిద్ధపడాలి. వదకు సిద్ధమైన వారము. మేలు అంటే కనుక, క్రైస్తవ్యం అంటే కనుక చాలా ఆనందకరమైన జీవితం, చాలా సంతోషకరమైన జీవితం ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాగటి మీద తిరిగి పెట్టేవాడు వెనక తిరిగి చూడకూడదు. ఇదిగో తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఇదిగో మీరు వదకు తేబడిన వారు, ఇంకా మేలు దీవులు కాదు, వదకు తేబడిన వారుగా ఎంచబడాలి. అంటే ఎన్నుకోబడాలి, ఎన్నికలోనికి రావాలి. రెండు దారులు ఉన్నాయి క్రైస్తవ్యంలో, 2 దారులు, 2 మార్గాలు. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తూ, ఇదిగో ఒకటి కుడివైపుకు, మరొకటి ఎడమ వైపు. కుడివైపుకు వెళ్ళే వారు ఎవరంటే యెహోవా ఆయన వల్ల దీవింపబడిన వారు, ఆయన వల్ల ఆశీర్వదింపబడిన వారు లోనికి వెళ్ళండి అని ప్రభువారు సాగిస్తారు. ఇదిగో లోకం పుట్టిన మొదలుకొని నా నిమిత్తం అనేక శ్రమలు బాధలు అనిపించారు కాబట్టి ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. మరొక కోణం ఎవరంటే కనుక, ప్రభువా నీ నామం పేరట అద్భుతాలు చేయలేదా, నీ నామాన్ని మేము ప్రవచించాలి. మీరెవరో ఎరుగరు, నేను ఎరగను. ఇదిగో నన్ను విడిచి అపవాది వారి దూతలకు నియమించిన చోటుకి వెళ్ళిపోండి. 2 దారులు క్రైస్తవంలో, 2 దారులు. ఒకటి నరకం, మరొకటి ఆయనతో ఉండడం. ఒకటి ఆయన మనకి దాచి ఉంచిన మేలు ఏంటంటే కనుక, ఇదిగో ఆయన నిమిత్తము శ్రమ అనుభవించటం. వదకు తేబడిన వారుగా ఎంచబడాలి. నేను ఎందుకు వచ్చానంటే కనుక వదకు తేబడాలి. అందుకే ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం చివరి 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట చూస్తే ఆయన 5వ ముద్ర ఎప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, అనిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మని బలిపీఠం కింద సూచితుంది అన్నారు. వధింపబడిన ఆత్మ గురించి ఇక్కడ దేవుడు రాస్తాం. వధింపబడిన ఆత్మల గురించి దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎందుకు వధింపబడిన వారి గురించి చెప్తున్నాడు? ఎందుకు అపోస్తులు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వదకు తేబడ్డారు? ప్రారంభ శతాబ్దం యొక్క మిషనరీలందరూ కూడా వదకు ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు చంపబడ్డారంటే కనుక ఇదిగో వాళ్ళు వధింపబడటం అనేది దేవుడు దాచించిన సిద్ధపరిచిన మేలు. అది దేవుడు సిద్ధపరిచిన మేలు. దేవుడు సిద్ధపరచిన మేలు కోరుకున్నారు వాళ్ళు. త్వరగా వాళ్ళు వదిలింపబడ్డానికి ఎందుకు కోరుకున్నారంటే కనుక ఆ మేలు కావాలని అపోస్తలుడు నా ఎదుటనున్న పందిపు రంగము కొరకు నేను ఓపికతో పరిగెడుతున్నాను. నేను వధింపబడాలి. ఇది మేలు అంటే కనుక ఆశీర్వాదమే కాదు. మేలంటే వధింపబడడం. ఆయన నిమిత్తము వధింపబడితే ఆ వ్యక్తికి మేలు ఏంటంటే కనుక దేవుని చోటికి వెళ్తాడు, దేవునితో ఉంటాడు. ఇక్కడ భూమి మీద దేవుడు ఏది ఇచ్చినా కానీ అది మేలుగా ఆయన తీసుకోడు. ఏది ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వనండి, ఆస్తి ఇవ్వండి, అంతస్తు ఇవ్వనండి, ఏది ఇచ్చినా కానీ దేవుడు దాన్ని
లెక్క చేయడు, దాన్ని పట్టించుకోడు. ఒకవేళ అది ఉన్నా కానీ మన జీవితంలో మనిషికి నష్టమే తెస్తుంది, నష్టమే తెస్తుంది. అందుకే సొలొమోను అంటాడు, ఒకవేళ ఒక మనిషికి ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం ఉండి ఏం చేస్తాడు? ఆరోగ్యం ఉందా కదా నాకు, లోకం పడిలో పడి తిరుగుతాడు, లోకంలో పడి తిరుగుతాడు. ఆరోగ్యం ఉన్న మనిషి చూడండి దేవుని దగ్గరికి వస్తాడా? మరి ఇచ్చిన ఆరోగ్యం వల్ల అతడు కలిగిన మేలేంటి, అతనికి వచ్చింది ఏంటి? అందుకే సొలొమోను అంటాడు, సూర్యుని కింద జరిగినవన్నీ చూడగా వ్యర్థం 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 అంటాడు. వ్యర్థం. మనిషి ఉదయం నుంచి కష్టపడుతున్నదంతా కూడా వ్యర్థం. తినడం వ్యర్థం, తాగడం వ్యర్థం, చూపించడం వ్యర్థం, మొత్తం వ్యర్థం వ్యర్థం అంటాడు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడమే నాకు మేలని నేను తెలుసుకున్నాను. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే మేలని తెలుసుకున్నాను. ప్రసంగి గ్రంథం చివరి వచ్చిన పదమూడు వచ్చు 12:13. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని మానవ కోటికి ఇదే విధి, ఇదే విధి, ఇదే నిర్ణయం, ఇదే కట్టడం. ఏది కూడా ఏ మనిషికి ఏం చేయదంటే మేలు చేయదు. ఏది ఇచ్చినా దేవుడు మనిషికి, దానివల్ల మనిషి గర్విష్టైపోతాడు, గర్విష్టైపోతాడు. ఒకవేళ ఆశిస్తున్నా గర్విష్టైపోతాడు. లేకపోతే ఆరోగ్యం ఇచ్చినా కానీ మనిషి విచ్చలవేడిగా ఈరోజు పాపం చేయడానికి పనికిరాడు. ఆరోగ్యం ఇచ్చిన మనిషి ఈరోజు పరుగులేస్తాడు, లోకం వైపు పరుగులేస్తాడు. కాబట్టి దేవుడు దాచి ఉంచిన మేలేంటంటే కనుక మేము దినమెల్లా వదకు తేబడిన వారంగా ఉన్నాము. వదకు తేబడిన వారు, వదకు తేబడిన గొర్రెల వలె ఉంటుంది. ఆయన సిద్ధపరిచిన మేలేంటంటే మేము వదకు సిద్ధమైన వారు, వదకు సిద్ధమైన. మనం వధింపబడటం అనేది మనకి మేలై ఉంది, మేలై ఉంది. మనం వధింపబడితే, ఆయన నిమిత్తం వధింపబడితే కనుక వెంటనే ఆయన దగ్గర మనము కళ్ళు తెరుస్తాం. ఆయన ఒడిలో ఉంటాం, ఆయన కౌగిటిలో ఉంటాం, ఆయన చెంతలో ఉంటాం. ఇప్పుడు అంతకి మించిన మేలు ఈ లోకంలో ఏది కూడా కనిపించదు, ఏది వచ్చినా కనిపించదు. ఆయనతో ఉంది అంత మేలు ఇంకేముంటారు? మనం వదిలిపడగానే ఆయన దగ్గరికి వెళ్ళగానే ఇంకా మన దగ్గరికి ఏది వచ్చినా కానీ అందుకే ఆయన గురించి రాస్తూ వెండి బంగారం పగడములు ఆయన ఎదుట ఎత్తడానికి కూడా సరిపోవు, అంటాడు సామెతల గ్రంథములు. ఇదిగో పగడములను ముత్యములను వెలగల రాళ్ళు కూడా ఆయన సమీపించడానికి కూడా సరిపోవు. అంటే లోకంలో విలువైనది ఏది కూడా సరిపోదు. మరి విలువైనది ఏది సరిపోయినప్పుడు అది మనకి మేలేం చేస్తుంది, కీడేం చేస్తుంది. అయితే మనం వదకు సిద్ధపడలేని వారైతే, వదకు సిద్ధపడడానికి మనము ప్రేరేపకపోతే, మనము సిద్ధమైనట్లయితే కనుక రెడీ అయితే కనుక ఏమవుతాడంటే ఇంకే మేలే జరుగుతుంది. చూడండి, ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే కనుక వాళ్ళకి చాలా ట్రైనింగ్ ఉండాలి. సపోజ్ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంది. అది జాయిన్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఏమీ కాకపోతే కనుక ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. తర్వాత అతనికి ఏం కావాలో అవన్నీ కూడా రాయితీలో తగ్గింపు వస్తాయి. ఏదన్నా కొనాలన్నా అతనికి తగ్గింపు వస్తాయి. ఇప్పుడు అతను ఆర్మీలోకి వెళ్ళక్కర్లా, కష్టపడక్కర్లా, గన్న పట్టుకోక్కర్లా, భూమి ఇస్తారు, కావాల్సిన ఇల్లు ఇస్తారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేసి అతను క్షేమంగా సుఖంగా అనుభవించచ్చు. ఆర్మీలో చనిపోతే కనుక పిల్లలకి ఇస్తారు, భార్యకి ఇస్తారు, ఉంటే తల్లిదండ్రులకి ఇస్తారు. చనిపోతే
కానీ అతనికి ఏమి ఇస్తారంటే ఒక మెడల్ ఇస్తారు, చనిపోతే కనుక ఒక మెడల్ ఇస్తారు, గౌరవప్రదమైన మెడల్ ఇస్తారు. ఆ మెడలు అతని యొక్క ఇంటి దగ్గర ఇస్తారు. కానీ ఇప్పుడు మనం ఆయన నిమిత్తము కనుక శ్రమ పడితే, ఉదింపబడితే కనుక ఇదిగో వాళ్ళకంటే ఎక్కువ ఘనత నిలుస్తుంది, వాళ్ళకంటే ఎక్కువ ఘనత నిలుస్తుంది. కాబట్టి మనం మొదపు చేయబడిన వారు, మనకు దేవుడు దాచించిన మేలు మొదకు సిద్ధపడాలి, వదిలింపబడాలి. మనం మొదకు తేబడిన వారంతా ఉంచడం అంటే ఎందుకు వారు కూడా చాలా. అందుకే అపోస్తులందరూ కూడా ఆ వదకు నిమిత్తమే పరుగులు తీశారు, వదిలింపబడ్డారు. వదిలింపబడిన ఆత్మలు బలిపీఠం కింద కనబడుతుంది. కాబట్టి క్రైస్తవ్యం అనేది మన యొక్క మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలే కాకుండా వదకు పిలువబడిన వారిని ఎంచబడాలి. అంటే రెడీ అవ్వాలి. మనం వదకు సిద్ధపడిన ట్రైనింగ్ కాకముందు ఏం చేస్తారంటే కనుక మామూలు డ్రెస్ వేసుకుంటారు. ట్రైనింగ్ అవ్వగానే ఏం చేస్తారు, ఆ యూనిఫామ్ ఇస్తారు, ఆ తుపాకి ఇస్తారు, టోపీ పెడతారు, ఏమవుతారు, ఆర్మీ జవాన్ అవుతారు. క్రైస్తవ్యంలో కూడా జవాన్ ఏంటంటే కనుక ఇదిగో వదకు సిద్ధంగా ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకుని, సాధుత్వాన్ని అంటే గొర్రెపిల్ల యొక్క సాధుత్వాన్ని ధరించుకుని మనం కూడా ఏం కావాలంటే కనుక బరిలోకి దిగాలి. వదలోనికి మనం కూడా ఏం కావాలంటే ఇదిగో నేను కూడా దేవుని నిమిత్తం వదింపబడాలి, వదకు సిద్ధం అవ్వాలి అని మనం కూడా బరిలోనికి దిగాలి. ఆ రీతిగా దేవుడు మనకు సిద్ధపరిచిన మేలు ఉంది. ఆ మేలును మనము పోగొట్టుకుంటే కనుక, శ్రమను మనం వద్దనుకుంటే కనుక ఇదిగో ఆయన వేరొకరికి నిర్ణయించిన స్థలంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ వేరొక స్థలంలో కాకుండా ఇదిగో లోకం పుట్టిన మొదలుకొని నా నిమిత్తం శ్రమలను గురించారు కాబట్టి ఇదిగో ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకునే అనే ఆ వాక్యంలో మనం జీవించాలి. ఆ రీతిగా మనం బ్రతకాలి. ఆ రీతిగా బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా అని కొందరు మీ కృపతో, మీ శక్తితో, మీ ఆత్మతో మిమ్మల్ని నింపి బలపరిచి మీ సహాయం చేయండి. మీ ఆదరణ, మీ సమాధానము, మీ కృపను వెలుగు చేసి మీ పిల్లలుగా మీతో జీవించే జీవితం మాకు అనుగ్రహం చేసి నడిపించండి, బలపరచండి. క్రీస్తు వారి కొనకల నామంలో ప్రార్థించండి.